కొన్ని కథలు జీవితాలుగా మారుతాయి, కొందరి జీవితాలే కథలుగా మారుతాయి. జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. Hey, నీ కొంచెం పిచ్చుంది. Hey, నాకది నచ్చింది. Hey, నీ మీద మోజంది నువ్వు రాజంది. రై 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 మంది బైకు సర్రు 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 మంది సోకు జివ్వు 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 మంది నాకు కొలుకుతో మాకు. Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show. Zabardast Khatarnak Comedy Show. Welcome judges, welcome to Saripoda Shanivaram. నిన్న మా పెద్ద ఆయన వచ్చి 20 తెచ్చుకున్నారు, మళ్ళీ దాని తర్వాత వీళ్ళందరూ కలిసి 60 తెచ్చుకున్నారు. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? ఆల్ ది బెస్ట్ చెప్తే ఈ రోజు ఆ 1 పాయింట్ తీసుకొని రాగలుగుతారా లేదా అనేది. ఆల్ ది బెస్ట్. మా జడ్జెస్ మీకు బెస్ట్ విషెస్ ఇచ్చేసారు కాబట్టి ఎందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో సరిపోదా శనివారం. సరిపోదా శనివారంలో ఇప్పుడు బర్త్డే రోజు ఎవరైనా బర్త్డే విషెస్ చెప్తారు కానీ ఎగతాలు చేస్తారా? మేం చేస్తాము, అది కూడా అలా ఇలా కాదు, ఎలా చేస్తామని చూపిస్తామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు సూపర్ సద్దాం అలాంగ్ విత్ యాదవ్ రాజు అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దేమ్. ఈరోజు నా పుట్టినరోజు సార్. ఏకదం ఎట్లుంటది అంటే ప్రతి ఇయర్ మంచి మంచి బర్త్డే పెద్ద పెద్ద పైలవాళ్ళు వస్తారు సార్ నా బర్త్డే. ఇయర్ ఇట్లా ఒక లెవెల్ 15 అవుతుంది, 12 అయితే నా బర్త్డే ఎంత గ్రోయింగ్ అయితే మీరే చూస్తారు సార్. వస్తుంటే ఒకటే ఫోన్లు బిజీ వస్తాయి సార్. ఫోన్ వస్తుంది, ఫోన్ కాదు సార్, అలారం పెట్టుకున్నాం. 12 అయిపోయింది, చూద్దాం సార్ ఫోన్ వస్తలేము. సార్ నా బర్త్డే అని మర్చిపోయి ఉంటారు, ఒకసారి స్టేటస్ పెడదాం. టుడే మై బర్త్డే. చూస్తురు సార్, చూస్తురు. ఎవరు రిప్లేస్ మా ఫ్రెండ్ ఫోన్ చేస్తా. హలో హలో, అరే భాస్కర్, ఎప్పుడు ఏమైంది? అరే ఏమో గుర్తుందా? ఉంది. ఏ పార్టీ గుర్తు కావాలి? గుర్తు కాదురా, ఇవాళ నా బర్త్డే. అవునా? సరేరా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి. టైంలో ఫోన్ చేశారు బర్త్డే అంటే. అరే బర్త్డే విజయ్ చెప్పాలి కదరా. హలో భాస్కర్. హలో, అరే నా బర్త్డే రా. సరే చెప్పినా ఏం కావాలి? అది కాదు, బర్త్డేనే కాదన్నా నేను. సరే సర్లే. అరే విషయం చెప్పు, హ్యాపీ బర్త్డే. అర్రే మామా, అరే అరే రాజు, హ్యాపీ బర్త్డే మామా. ఇట్లాంటి పుట్టి మస్తు చేసుకో సార్. థ్యాంక్ యూ. అరే 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 నా బర్త్డే నీ లాస్ట్ టైం నీ బర్త్డే గ్రాండ్ గా చేసినావు కాదన్నా. ఈసారి నువ్వు నా బర్త్డే గ్రాండ్ చేయాలి. చేద్దామని నాకు ఉంది కానీ ఒక్క రూపాయి చేతిలో నువ్వు ఆలోచించకరా, నేను కొడతా చూడు, 10,000 కొడుతున్నా. అమ్ముతురు బర్త్డే రా. రైట్. అరే ఇంకోటి ఫోన్ చేద్దాం సార్, ఇంకోటి. హలో హలో, నాకే చేసినారా మళ్ళా? సారీ. హలో రాజు, వచ్చిన బర్త్డే. థ్యాంక్ యూ మామా. బర్త్డే బంప్స్ మామా. కేక్ కట్ చేసిన తర్వాత. అరే మర్చిపోయినా మామ, కేక్ ఒక్కటి తెచ్చుడు. అరే నేను అన్ని తెచ్చుకున్నారా? అరే నువ్వు తెచ్చుకుంటేంద్రా? అరే మీకు ఎందుకు శ్రమ అని చెప్పి నేనే తెచ్చుకున్నా అన్ని. బొక్కలు కూడా తెచ్చుకున్నావా? బొక్కలు కాదు, నీ బొక్కలు మొత్తం. యూసుఫ్ కూడా. అరే రాజు, అరే హ్యాపీ బర్త్డే రాజు. అరే ఏం సెటప్ చేసి, అరే 30 ఫీట్ల కట్ అవుట్. అరే మొత్తం భాస్కర్ నాడు చెప్పిండాడు, మనకి 10,000 కొడితే వాడు నువ్వే తెచ్చిచ్చినాడు. రాజు బర్త్డే, హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ అమ్మా. అరే ఏమరా మీ పిల్ల పిలుస్తూ వస్తలేదు? పిలిచినావు బర్త్డేకి రామమ్మా, బర్త్డేకి. బర్త్డేకా? ఊరిని పిల్లలే పైలాలో రాలి. అరే మొత్తం గల్లీ మొత్తం చెప్పి ఇప్పుడు ఒక్కొక్కరు ఎట్లా వస్తా చూడు. అరే అన్న వస్తున్నాడు.
గడ్డలు ఇరుగుతాయి కూడా తెలియదా ఛాతి సర్దామన్నారా ఛాతి సర్దామన్నా ఇగో మన రాజు పొడు మీరు కూడా రండి బై 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 ఒక ఫోటో ఇది అన్న ఛాతి పలాంచే ఓకే బై బై మంచిది 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 దూరం అరే బర్త్డే 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 రాజే అరే బై బర్త్డే మండుతున్నట్టుంది అన్నా బర్త్డేకి వచ్చినావు ఏం తీసుకుంటావే ఇస్తున్నా ఇన్స్టాగ్రామ్ తీసుకుంటా అదేంది పోయింది అయ్యి బాబు ఎంత మంది పూరీలు ఉన్నారు నా పేర్లు కూడా గుర్తులేవు నాకు అయ్యో అరే నా నమస్తే ఓలే నేను పక్కకు ఉన్నాడు నా చెంచాగారు రాడు అందుకే చెంచాలు వేసుకోవచ్చు వస్తారు కేక్ కట్ తిన్నా కదా అన్నకు పెట్టు హ్యాపీ బర్త్డేనే నా బర్త్డే అరే పాల్తులారా అరే ఓ అరే అన్నా మంది చల్ల బీర్లు తీసుకో ఆడ కూర్చొని చెప్పేస్తున్నా అరే అన్నకు బీర్లు ఇప్పున్నాడు ఇది ఎంత ఖాళీ ఉన్నావు ఆ బీర్లు అన్నకి బీర్లు అన్నకు బీర్లు అరే మనడే సర్వ్ చేస్తే అట్లా ఏమనుకోడే అన్న నడిచేస్తే మాస్ అన్న నించుంటే మాస్ అన్న లుక్కేస్తే మాస్ మాస్ ఏయ్రా మామా అన్నా ఎవరు కార్పొరేటర్ బే అన్న నమస్తే కార్పొరేటర్ అంటే మా పెద్ద మనిషి అన్న నమస్తే అన్న థ్యాంక్ యూ అన్న వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అరే సార్ థ్యాంక్ యూ అన్న అన్న కేక్ కార్పొరేటర్ బాయ్ అరే అన్న పోన్న గరంగా కన్నా ఆడెవరా పిలిచింది కార్పొరేటర్ అంటే కార్పొరేటర్ అరే నేను మర్డర్లు చేస్తే ఆడ పేరు తెచ్చుకున్నాడు ఎవడు అడిగాడు రా నిన్ను అరే పోనీ అన్నట్లే పేరు ఖరాబ్ చేసుకో కూర్చో నిమ్మలం కూర్చో ఇజ్జత్ దమక్ లేదా చెప్పన్నా ఎదురాడ బాటలు పెట్టి బాటలు రాలే బాటలు కావాలా అన్న బాటలు తీసుకోబో ఇవన్నా తీసుకోనే అదేరా భయ్ రెస్పెక్ట్ ఉండాలి మంచి తర్వాత ఏం కాకున్నదిరా ఇది అవునా ఏం నీళ్ళ లేకున్నది ఏం బ్రాండ్ నీళ్ళే అన్నా అబ్బా మన సింగర్ కూడా రెడీ ఉన్నారు అవునా పిలిపిరా ఏడున్నాడు రాదు కాదేమో పెద్ద మనిషి నాది కాదు హ్యాపీ బర్త్డే థ్యాంక్ యూ అన్న తమ్ముడు అన్న థ్యాంక్ యూ అన్న థ్యాంక్ యూ ఏం సింగర్ రా జాం పండు మెత్తగున్నది మా రాజన్న గుండెకాయ గట్టుకున్నది జాం పండు మెత్తగున్నది మా రాజన్న గుండెకాయ గట్టుకున్నది అన్న కూడా గురించి ఒక పాట మామిడి పండు మెత్తగున్నది మా సద్దమన్న గుండెకాయ గట్టుకున్నది మామిడి పండు మెత్తగున్నది మా సద్దమన్న గుండెకాయ గట్టుకున్నది యాడ దొరికింది సంతరా ఇదే నన్ను పిలిపించి ఆమె మీద పాట అన్న ఓ కార్పొరేటర్ రిటైర్డ్ కార్పొరేటర్ పులి అట్టి పండు మెత్తగున్నది మా పూలన్న గుండెకాయ గట్టుకున్నది అట్టి పండు మెత్తగున్నది మా పూలన్న గుండెకాయ గట్టుకున్నది ఏమరా అంతా ఒకటే పాట పాడుతున్నావు ఆగురాబాయి డ్యాన్స్ చేసి కాళ్ళు వస్తామని కూర్చొని తెచ్చుకున్నా ఒకే పాట పాడతారు తీసుకో అన్న గురించి పాటలు చెప్పలే పాటలు చెప్పి తక్కువ మందు కూర్చోరా కూర్చోండి కేక్ కట్ చేద్దామే ఒకసారి కేకులు మొత్తం 3 తెచ్చుకునే వాడే అదు రాదు థ్యాంక్ యూ నీకు భాస్కర్ ఇంత మంచి గ్రాండ్ చేస్తాను అరే నువ్వు కొడుతున్నా నా మీద ఎందుకు పెట్టినవరా కేకు పిచ్చోనా రే భాస్కర్ ఈ పద్ధతి అది చెప్తున్నా చాలు చపాతీ చేస్తా
చాతి చపాతి చేస్తా ఏమనుకుంటున్నావు? నా ముంగడ బచ్చారు లెక్క మర్డర్ చేసి నువ్వు అడిగిరా నన్ను సారీ హ్యాపీ బర్త్డే తమ్ముడు. అరే ఏమనుకుంటున్నారు? మర్యాద ఇస్తాడు చెప్పు. అయిపోయింది పని. పోయినోడు ఇక రాడు ఎవనికెవడు తోడు ఉన్నవాడు పోయినోని గొరుతు నిలుపుతాడు నువ్వు తిన్న కేకేరా నిన్ను తిన్నది బర్త్డే ఉందిరా అన్నదేనే అన్ననే జర చిన్న చాకుతో ఇట్లా వేస్తే పెయిన్ మనిషి. బర్త్డే కేక్ పెట్టాలి, మర్డర్ చేయొద్దు. చలో పోలీస్ స్టేషన్ కేక్ పెడుతుందా? मेरा lover 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 मैं तुझको दिया flower. మ్యామ్ అయితే మీ దగ్గర నుంచి స్టార్ట్ చేద్దాం. సద్దాం అండ్ యాదవ్ రాజు కామెడీ ఉంది, ఎంటర్టైన్మెంట్ ఉంది, అదర్వైజ్ ఇట్ వాస్ నైస్. శివాజీ గారు చాలా బాగుంది, అందరు బాగా చేశారు, వండర్ఫుల్, నైస్. జడ్జెస్ మరి స్కోర్స్ పరిస్థితి. సో కుజుమా సరిపోదా శనివారంలో ఎప్పుడు పెళ్లి చేయడానికి వచ్చిన పెద్దోళ్ళు పెళ్లిలో ఉన్న వాళ్ళతో పారిపోతే వినడానికి ఫనీగా ఉంది కదా, మరి చూడడానికి ఇంకెంత ఫనీగా ఉంటుందో చూపించడానికి వచ్చేస్తున్నారు బుల్లెట్ భాస్కర్ along with his team. So let's welcome them. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగెళ్ళి ఎక్కడే వసంతాల కేళి చెప్పవే నీతో తీసుకెళ్ళి. ఏం చేస్తాం రష్మి, వయసు వచ్చింది, పెళ్లి చేసుకోవాలా. వారం రోజుల నుంచి ఒక అమ్మాయిని చూస్తున్నా, ఈ రోజు ఖచ్చితంగా అమ్మాయికి ఐ లవ్ చెప్పాలి. అబ్బాయికి చెప్పావా? అమ్మాయి వచ్చే టైం అయింది. హలో వర్ష. బొంగరాలంటే కళ్ళు తిప్పింది, ఉంగరాలున్న జుట్టు తిప్పింది, గింగిరాలైతే నడుమంపుల్లో నన్నే తిప్పింది. అమ్మో బాపు గారి బొమ్మో. వారం రోజులు మిమ్మల్ని చూస్తున్నాను కానీ మీ పేరేంటో తెలియదు. వర్ష. వర్ష అదేం పేరు? వారణాసిలో పుట్టానని వర్ష అని పేరు పెట్టారు. ఇంకా నయ్య ఒప్పల్లో పుట్టలేదు. నా పేరు బాచి అండి. బాచి అదేం పేరు? అంటే వైజాగ్ బీచ్ లో ఉంటుండగా పుట్టానంట, అందుకే మా అమ్మ నాకు బాచి అని పేరు. అవునా, గచ్చిబౌలిలో పుట్టుండాల్సింది, గోచి అని పెట్టేవారు. సర్లే కానీ నీకు ఇంత వయసు వచ్చింది, నీకు ఇప్పటి వరకు ఎవరైనా ప్రపోజ్ చేశారా? చాలా మంది అమ్మాయిలతో మాట్లాడానబ్బా, ఎవరు ప్రపోజ్ చేయలేదు. మరి మీకు? అవునా, నాకు కూడా ఎవరు ప్రపోజ్ చేయలేదేంటి? అబ్బాయిలు ఎక్కడ ప్రపోజ్ చేస్తారు చెప్పు. మన శివాజీ గారు నన్ను చూసి చక్కని చుక్కలా ఉన్నావు తెలుసా అన్నారు. తెలుసా? చుక్కుంది చెక్క ఎక్కడానే కదా. చెక్కుంది చుక్క ఎక్కడని చూస్తున్నా. చెక్క చెక్క వర్ష 600 అయినా సరే నిన్ను పెళ్లి చేసుకుంటా. నన్ను పెళ్లి చేసుకోవాలంటే మా డాడీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి. నువ్వు ఎదవైనా పర్లేదు, నీకేమి లేకపోయినా పర్లేదు, నువ్వు దుర్మార్గుడు అయినా పర్వాలేదు, నీకు పోయే కాలం వచ్చినా పర్లేదు, కానీ నీ వెనకాల మాత్రం పెద్ద కుటుంబం ఉండాలి అని అంటేనే మా నాన్న మన పెళ్లికి ఒప్పుకుంటాడు. ఓకే, రేపే మీ నాన్నతో వచ్చి మాట్లాడతా. వెళ్ళిపో. ఇప్పుడు నాకు అర్జెంట్ గా 3 క్యారెక్టర్లు కావాలి. శ్రీదేవి డ్రామా కంపెనీకి. హలో రష్మి గారు, చాలా రోజుల నుంచి క్యారెక్టర్ అడుగుతున్నారు, నాకు అమ్మ క్యారెక్టర్ చేస్తారా? తప్పు తీసుకొడతా. బాబాయ్కి ఫోన్ చేస్తా. శివాజీ బాబాయ్ చెప్పు తెగుద్ది అని అనలేము. ఎవడ్రా నువ్వు? అనవసరంగా ఎదవనైపోయానా? అలా రాంబాబు, ఒక 4 జూనియర్ ఆర్టిస్టులు పంపించి అర్జెంట్ గా కృష్ణనగర్ నుంచి. కృష్ణానగరే మావా, కృష్ణానగరే మావా, సినిమాలే లైఫ్ మావా, లైఫ్ అంతా సినిమా మావా. మమ్మల్ని ఎందుకు పిలిపించారు?
ఎందుకు పిలిపించారండి? నాకు ఒక పెద్ద ఫ్యామిలీ కావాలి. మిమ్మల్ని పిలిచింది కేవలం నా ఫ్యామిలీ ప్లానింగ్ కోసం. సార్ నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు, పిల్లలు అంటే కష్టం సార్. ఫ్యామిలీ ప్లానింగ్. ఫ్యామిలీ ప్లానింగ్ అంటే అది కాదు. ఓకే, నీకు ఫ్యామిలీ కోసం పిలిచావు. ఇంతకు మేము మా క్యారెక్టర్లు ఏంటి చెప్పు. నువ్వు తండ్రి క్యారెక్టర్, నువ్వు అన్న క్యారెక్టర్, ఈవిడి క్యారెక్టర్, డాడీ క్యారెక్టర్. నువ్వు ఒక తండ్రిగా, నువ్వు ఒక వదినిగా, నువ్వు ఒక అన్నగా బిహేవ్ చేయాలి. ఓకే. నేను ఇంటికి లేట్ గా వచ్చాను. ఓకే. నీ రియాక్షన్స్ ఎలా ఉంటుందో చూస్తా. రిహార్సల్స్ లేకుండా నేను స్టేజ్ ఎక్కను. చింపేస్తాం. రెడీ? ఎరా ఎందుకు లేట్కి వచ్చావురా? ఏం లేదు నాన్న, కాలేజీకి వెళ్ళాను, ఒక అరగంట లేట్ అయింది. సిగ్గులేరా? నీ నోట్లే మనవడా, నీ తలపండు వల్ల, నీ పాడేపల్లి గట్ట, నేను పాలవాడు కట్టక పెట్ట, నీ ఇంట్లో పీనికెళ్ళా కడుపు కన్నా తిట్టురా, గట్టి తిట్టురా, దున్నపోతున్నాయా, నీ దినాలు కానీ నీ సాగు కానీ నీ మీద మన్నెత్తి పోయినా నాశనం అయిపోతావురా. ఏరా నీకు ఇంట్లో అన్నం వండి పెడుతుంటే నువ్వు బయటికి వెళ్ళి తింటావా? అంటే ఇంట్లో ఉన్న చాదర అవ్వట్లేదురా? మనిషివా గాడివారా? నీ కన్నెల అయ్యి బాబు. You donkey buffalo, you don't talk with me. You talk. నీ తాకు తాకు. నువ్వు నాతో తాకవు, వాడితో తాకవు, మరి ఏం తాకుతావు? యాడ దొరికింది సంతరా ఇదే? సినిమాల్లో మీరు ఏం చేస్తుంటారా? జై జై అమరానికి జై. బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ లా. Yes. మీకు ఎవరు డైలాగ్ లేవలేదా? ఇయ్యరండి, వెనక తిరుగుతూ ఉండాలి, జై అని కొడుతూ ఉండాలి. ఇది జై. నా పెళ్లి గట్టెక్కించి. అయ్యా నువ్వు మా కోసమే పుట్టావయ్యా, ఇదే మాకు పెద్ద డైలాగ్. ఓరి మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఎలాగోలా నా పెళ్లి జరిపించండి, కొంచెం హుందాగా మాట్లాడండి. రండి అంకుల్. హాయ్ మా ఇదేనండి. నాన్న. నమస్కారం నమస్కారం మామయ్య గారు. నమస్కారం అల్లుడు గారు. ఇదో నా పిల్లవు. నమస్కారం అత్తయ్య. మీ అమ్మాయిని ప్రేమించింది నేనే. మీరేనా? ఆ. బాగున్నారా? బాగున్నా. ఆయన ఎవరు? మా నాన్నగారు. ఈ మా అన్నయ్య. అమ్మాయిలరా? నీ మొగుడే కదా? ఏం చేస్తా ఉంటాడు? ఛత్రపతికి జై, ఛత్రపతికి జై. ఛత్రపతి ఎందుకు వచ్చాడు? ఆ సినిమా కూడా మేమే చేసాం. నాకు మీరు బాగా నచ్చినారు. పెళ్లికి పంతులు గారు పిలిపి చెప్తా. హలో పంతులు గారు. అయ్యా త్వరగా రావాలి. మాస్టర్ వరుస మీ జంటలాగే జాతకాలు కూడా చాలా దివ్యంగా ఉన్నాయి నాయన. కానీ ముహూర్తం మాత్రం వారం తర్వాతే ఉంది. వారం అంటే ఎక్స్ట్రా రేట్ అవుద్ది, చూసుకో మరి. అల్లుడు గారు మీరిద్దరు బాగుండాలి కాబట్టి మంచి ముహూర్తమే ఖాయం చేసుకుందాం. వారం తర్వాత పెట్టుకోండి. సరే, వారం తర్వాత వస్తాం, పదండి. ఓకే. అబ్బా వారం రోజులు అయిపోయిందిరా. ఈ రోజే మన కూతురు పెళ్లి. పంతులు గారు. అయ్యా అయ్యా అయ్యా, ముహూర్తానికి టైం అవుతుంది కాబట్టి ఇక పెళ్లి కుమారుని త్వరగా తీసుకొస్తే ఇక మొదలు పెట్టేదేమో నాయన. అల్లుడు గారు. పెళ్లి కుమారుని తిలకం దిద్దాలి. అత్తయ్య గారిని పిలిపించండి. తీసుకురా. ఏమండి నన్ను క్షమించండి. ఈ వారం రోజుల్లో పెళ్లి కొడుకు తండ్రి నేను దగ్గరయ్యాం. మా ఇద్దరు మనసులు కలుసుకున్నాయి. సో ఆయనతో లేచిపోదామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వీలైతే నన్ను క్షమించండి. ఇట్లు మీ మాజీ భార్య. నువ్వు పెళ్లి చేసుకునే దానికి వచ్చావు, నా పిల్లలు లేకపోయేదానికి వచ్చారా మీరా? అది ఆర్టిస్ట్ కాదు, ఎంత పెద్ద పర్ఫార్మెన్స్ ఎలా చేశాడు? నా పిల్లలు మీరు నాన్న లేకపోయాడు. ఇప్పుడు నువ్వు ఎలా అయినా సరే మీ ఆవిడ ఇతికి తీసుకొస్తా. తీసుకోరా తొందరగా. నా పెళ్లి ఏర్పాట్లు చేయించండి. ఓకే రెడీ. లేట్ చేయొద్దు. అన్నయ్య వదిలి తీసుకురా. వదిలినా ఏమైంది అన్నయ్య? నువ్వే చదువు. ప్లీజ్ నన్ను క్షమించండి. ఈ వారం రోజుల్లో ఆ పనుడు నాకు చాలా బాగా నచ్చాడు. వాడితో పాటు లేచిపోతున్నాను. నాకు వాడంటే ప్రాణం. ఇట్లు మీ భార్య. బాయ్ బాయ్, గుడ్ బాయ్. మీ ఇంట్లో నుంచి ఒక ఆర్థిక లేచిపోయింది, మా ఇంట్లో నుంచి ఒక ఆర్థిక లేచిపోయింది. ఇద్దరికిద్దరు చెల్లు చెల్లు చుట్టాలు పట్టాలు ఏవి లేవు. వద్దు, మీ అమ్మాయిని పిలిపించండి, దాని మెల్ల తాళి కట్టి తీర్తే. నా భార్య వస్తుంది కదా మళ్ళా. వస్తుంది నేను తీసుకొస్తాను కదా. ఏమైందిరా? నేను చెప్పను, నువ్వు కొడతావు. చెప్తే ఒకటే కొడతా, చెప్పకపోతే 10 కొడతా. బాజీ ఈ జన్మకి నాకు మీ అన్నయ్య నచ్చాడు. నేనేం తింటే ఆయన అదే తింటున్నాడు. అందుకే ఈ జన్మకి నేను మీ అన్నయ్యతో కమిట్ అవుతున్నాను. నీకు హ్యాండ్ ఇస్తున్నాను. నెక్స్ట్ జన్మ అంటూ ఉంటే చూద్దాం బాచి. గుడ్ లక్.
అసలు ఎవరు ఏం చేస్తున్నారా? పోలీస్ కంప్లైంట్ ఇస్తాం మీ మీద. నీ కాళ్ళు పట్టుకుంటా. నేను మీ అమ్మాయిని ప్రేమించిన మాట నిజమే, కానీ వాళ్ళు మా ఫ్యామిలీ కాదు. కృష్ణానగర్ నుంచి జూనియర్ ఆర్టిస్టులు తీసుకొచ్చి నా ఫ్యామిలీలాగా యాక్టింగ్ చేయించా. నువ్వు సామాన్యుడు కాదురా. నువ్వు నన్ను క్షమించాడు. వాళ్ళు కూడా నా ఒరిజినల్ ఫ్యామిలీ కాదు. నేను కూడా జూనియర్ ఆర్టిస్ట్ తీసుకొచ్చా. అరే నేనంటే ఒక అమ్మాయి మీద ప్రేమ కోసం కక్కుర్తి పడి జూనియర్ ఆర్టిస్టులు తెచ్చి పెట్టుకున్నా. నీకేం పోయే కాలంరా? అంటే ఫ్యామిలీ ఉంటే డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఇస్తాను అందుకు. ఎవడురా నువ్వు? నా ముట్టు పేరు పెట్టుకున్న స్వాతి రెడ్డి, నే ముట్టుకుంటే భగ్గు మంది పచ్చ ఎండు గడ్డి. ఎలా అనిపించింది ఖుష్బు మ్యామ్? భాస్కర్ చాలా బాగుంది. వెరీ వెరీ ఎంటర్టైనింగ్, వెరీ నైస్. శివాజీ గారు అందరూ బాగా చేస్తారు. బాగుంది, నైస్. సో జడ్జెస్ కోర్స్ పరిస్థితి ఏంటి? సరిపోదా శనివారంలో ఎప్పుడు ప్రేమించిన మనిషిని మరో మనిషిగా మార్చి మరో మనిషి దగ్గర పెడితే దాని వల్ల వచ్చే ఇబ్బందులు ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు కేబు కార్తిక్ అండ్ పటాస్ ప్రవీణ్ జీ. దేవుడా దేవుడా తిరుమల దేవుడా. అయ్యా నమస్కారం, అమ్మా నమస్కారం. నా పేరు వసీకరణ. నేను ఒక సైంటిస్ట్. ఈ రోజు నుంచి ఏదో ఒకటి కనిపెట్టి తీరుతా. ఈ దేశానికి ఖచ్చితంగా మంచి చేస్తా. ఓ మసి నువ్వా? వసి నేను నీ గర్ల్ ఫ్రెండ్ సనాని. సనా ఇది నా గర్ల్ ఫ్రెండ్. 2 సంవత్సరాల నుంచి లవ్ లో ఉన్నాను. వసి కాల్ చేస్తే లిఫ్ట్ చేయట్లా, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వట్లా. ఎందుకు ఇంత బిజీగా ఉన్నావు? నీకు దూరంగా నేను ఉండలేకపోతున్నా. నువ్వు దగ్గరగా ఉంటే నేను ఉండలేకపోతున్నా. వసి ఇంత బిజీగా అసలు ఏం చేస్తున్నావు? నీకు 200 మెసేజ్ చేశా, 300 వాట్సాప్ మెసేజ్ చేశా, 400 వాట్సాప్ వీడియో కాల్స్ చేశా. అవన్నీ నాకు రాలేదే. నీకు కాదు, నువ్వు బిజీగా ఉన్నాను వేరే వాడికి చేశా. వసి నువ్వు నాకు టైం ఇవ్వట్లేదు, సో బ్రేకప్ చెప్దాం అనుకుంటున్నా. బ్రేకప్ చెప్పే ముందు నేను నీకు ఇచ్చినవన్నీ నాకు తిరిగి ఇచ్చి. ఏమిచ్చావు బొక్క? నిన్న 10 ఇచ్చావు, మొన్నకి 20 ఇచ్చావు, మొత్తం 30 రూపాయలు ఇచ్చావు. నేను నీ 30 ఇవ్వాలంటే నేను నీకు ఇచ్చి నువ్వు నాకు ఇచ్చేయాలి. నువ్వు నాకేమి ఇచ్చావు? మొన్న ముద్దు ఇచ్చా. ఈ 10,000 తీసుకొని వెళ్ళు. 10,000 వద్దు, నాకు ముద్దే కావాలి. సనా నీకు అర్థం కావట్లేదు. నేను ఏదో ఒకటి కనిపెట్టి గొప్ప సైంటిస్ట్ అవ్వాలని నా కోరిక, తెలుసా? నువ్వు డిస్టర్బ్ చేయకు, నాకు అర్థమైందా? మసి ఆల్వేస్ లవ్ వసి. బాయ్. బ్రేకప్. ఓకే, ఏదైనా ఖచ్చితంగా కనపడి తిడతానండి. అమ్మా లేదు, నాన్న లేడు, అక్క చెల్లి తమ్మి లేరు, నిరంజన్. నా పేరు ప్రవీణ్ సార్. నేను చాలా రిచ్. ఎంత రిచ్ అంటే కొన్ని కోట్లు ఉన్నాయి సార్ అకౌంట్ లో. ఎన్ని కోట్లు ఉన్నా నా ఏమిటి ఒక్క మనిషి కూడా ఉండడు సార్. వీడికి ఏదైనా మాయ రోగం అనుకోకండి సార్, చిన్న రోగం ఉంది. ఏ మనిషి నన్ను పట్టుకున్నా, నేను వెళ్ళి ఆ మనిషిని పట్టుకున్నా, ఏళ్ళు జర్లు పాకినట్టు అయిపోయి ఎక్కువసేపు ఉంటే చచ్చిపోతాను సార్. డాక్టర్ బోరా గారు, బోరబండ డాక్టర్ గారే నాకు వైద్యం చేసి రోగం ఉందని తెలిపారు. డాక్టర్ గారిని చూస్తే ఆయనకే రోగం ఉందనుకుంటారు కానీ నాకు లేదనుకుంటారు, కానీ రోగం నాకే ఉందండి. పాటేసుకుని వచ్చానని చూస్తున్నారా? అక్కడ నిలిచినాడే ఆ అబ్బాయి నేను గాఢంగా ప్రేమిస్తున్నాను సార్. ఈ రోజు ఎలాగైనా వాడితో మాట్లాడాలనుకుంటున్నాను. కాదు గాని అయ్యో ఏంటో ఒక అమ్మాయి హ్యాండ్ బ్యాగ్ పడితే కనీసం తీసివా? అమ్మాయిల హ్యాండ్ బ్యాగ్ పడితే తీసిస్తారు, నీది కదా పడ్డది. ఏం మాట్లాడుతున్నావురా? టేక్ యువర్ బ్యాగ్. కాదు గాని డైరెక్ట్ గా నేనే ప్రపోజ్. ప్రవీణ్ ఇంకొక విషయం చెప్పాలి. నేను ఏ విషయం చెప్పాలన్నా చాలా దూరం ఉండి మాట్లాడాలి, అర్థమైందా? ఎందుకు? నేను స్నానం చేసి వచ్చా. స్నానం కాదు నా ప్రాబ్లం, నీ ఫేస్ ఎక్కువసేపు దగ్గరలో ఉంటే నేను చూడలేకపోతాను. దూరం జరుగు. కాదు గాని నేను నిన్ను ప్రేమిస్తున్నాను, పెళ్లి చేసుకోవాలనుకుంటున్నా. నేను మనుషుల్ని ప్రేమించలేను, పెళ్లి చేసుకోలేను. అదేంటి ప్రవీణ్? అది నీకు చెప్పలేను. అది కాదు ప్రవీణ్, నా మాట. డాక్టర్ బోరా గారు, డాక్టర్ ఏమైంది? ఏమైంది? పిడిచొచ్చిందా? నాకు ఏ మనిషి పట్టుకున్నా, ఎవరు ముట్టుకున్నా తేళ్లు జర్లు పాకినట్టు అయిపోయి ఎక్కువసేపు ఉంటే చనిపోతా. ఆ ప్రాబ్లం ఉంది. అంటే నువ్వు మనుషులతో ఉండలేను. అంతేనా? ఎస్. అయితే నీకు మరో మనిషి కరెక్ట్. నేను నీలాంటి వారిని లవ్ చేశాను చూడు.
డాక్టర్ గారు మరమనిషి అంటే గుర్తుకొచ్చింది. నేను మనుషులు ముట్టుకుంటే ప్రాబ్లం, అదే రోబోలను పట్టుకుంటే ప్రాబ్లం ఉండదు కదా. అవును. అయితే ఈ మన డాక్టర్ గారు మన జిల్లాలో మంచి సైంటిస్ట్ ఎవరు ఉన్నారు? సైంటిస్టా మా జిల్లాలోనే నెంబర్ 1 సైంటిస్ట్ ఈయన దగ్గరికి వెళ్తాను. దిస్ ఈస్ నన్ అదర్ మ్యాన్, మై క్రియేషన్, మై ఇన్నోవేషన్, మసి ద రోబోట్. హలో వరల్డ్, దిస్ ఈజ్ మసి. స్పీడ్ నే పరిగెత్తినంత, మెమరీ నాకు గుర్తున్నంత. yes ఇది కొనడానికి ఎవరు వస్తున్నారు? సైంటిస్ట్ గారు. yes నేనే సైంటిస్ట్. నాకు ఒక మంచి రోబో కావాలి. దిస్ ఇస్ ద మిషన్. మిషనా? చాలా అందంగా ఉంది సార్. ఇంత అందంగా తయారు చేశారేంటి సార్ ఈ రోబోట్ ని? నేను ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఇప్పుడు ఇది తెలివి కలదో లేదో టెస్ట్ చేస్తా. చూడండి ఒక చిన్న రాగం. ఇదే రాగం చెప్పమ్మా. అది రాగం కాదు, మాయ రోగం. ఈ రోబో నాకు కావాలి. ఎంత? ఈ రోబో ₹1 కోటి. ఇగోండి 50 లక్షలు అడ్వాన్స్ ఇస్తున్నా. తొందర రోబోని తీసుకొచ్చి మా ఇంట్లో పెట్టండి. రోబోని తయారు చేశాను. ఈ దేశంలోనే ఫస్ట్ రోబో నేనే తయారు చేశాను. అందుకని నేను ఎంజాయ్ చేయాలి. ఈ రోజు పార్టీ చేసుకుందాం, రేపు పొద్దున డెలివరీ చేసేద్దాం. ఓ మై గాడ్, మర్చిపోయాను. ఈ రోబో వాటర్ ప్రూఫ్ కాదు, అందుకే బీరు పడడం వల్ల రోబో పాడైపోయింది. ఇప్పటికిప్పుడు ఇంకో రోబోని తీసుకెళ్లి వాడికి ఇవ్వాలి. రోబో కూడా నా దగ్గర లేదు. సేమ్ నా గర్ల్ ఫ్రెండ్ పోలికలతో ఈ రోబో ఉంది కాబట్టి గర్ల్ ఫ్రెండ్ హెల్ప్ అడుగుతాను. హలో చెప్పు సనా, నేను ఒక రోబో తయారు చేశాను, అది ₹1 కోటి కమ్మాను. వాడు 50 లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. రేపు పొద్దునే డెలివరీ ఉంది. నువ్వు ఆ రోబోలాగా యాక్ట్ చేస్తే 50 లక్షలు నీకు ఇస్తాను. ఓకే వస్తున్నా. ఓకే. ఇలా రోబో వస్తా అనేది చెప్పింది, ఇప్పటి వరకు తీసుకెళ్లారు. హలో నమస్కారం సార్. అప్పుడే వచ్చేస్తారా మీరు? నేను రోబోట్ తోటి కొద్దిగా పర్సనల్ గా మాట్లాడాలి. మీరు పక్కకి వెళ్ళండి. నువ్వు వెళ్ళు. పంచులు వాడి రోబోలాగా యాక్ట్. అమ్మా రోబోట్ మసి, ఇలా రా, ముందుకు రా. నీకు తెలియదు ఒకటి ఏం తెలుసా? నా అకౌంట్ లో 10 కోట్లు ఉన్నాయి. నేను ఇప్పటి వరకు ఏ అమ్మాయిని ప్రేమించలేదు, ముద్దు పెట్టలేదు, పట్టుకోలేదు. నాలో ఉన్న కోరికలన్నీ నేను నీకు చెప్పాలనుకుంటాను. నాకు ఏ కోరికలైనా ఓకే. ఏంటి? అదే బాస్, మీరు ఏం చెప్తే చేస్తా అంటున్నాను. నాకు ఆకలిస్తే అన్నం పెడతా, అలసి వస్తే ఆయిల్ పెడతా, మూడొస్తే ముద్దులు పెడతా. ఇలాంటి రోబోటే నాకు కావాలి. ముద్దు పెట్టేసే. లో బ్యాటరీయా? సార్ సార్ ఒరే వసీకరణం, లో బ్యాటరీ అంటే ఒక్క నిమిషం ఆగండి సార్. లో బ్యాటరీ ఏంటి? ముద్దు లేదు, బొక్క లేదు. 50 లక్షలు నాకు ఇవ్వు. గట్టిగా అరవకే, కొంచెం ఓపిక పడితే ఇంకో 50 లక్షలు ఇస్తాడు. ముద్దు పెట్టకపోతే చచ్చిపోతా అంటాడు. ముద్దు పెట్టిన వాడు చచ్చిపోతాడే. వసీకరణం, నాకు ఒక చిన్న కోరిక కలిగిందయ్యా. నేను ఏ మనిషిని పట్టుకున్నా, ఏ మనిషిని ముట్టుకున్నా నాకు డిసీజ్ వస్తుంది. అదే రోబోట్ నేను పెళ్లి చేసుకుంటే నాకు ఏ డిసీజ్ రాదు కదా. ఈ రోబో పెళ్లి చేసుకుంటా అంటే అది అంత ఇబ్బంది కాదు సార్. ప్రాబ్లం ఏం కాదు. ఈ రోబో సార్ ముట్టుకోవద్దు. ఎందుకు? ముట్టుకుంటే మీకు జర్లు పాములు పాకినట్టే చచ్చిపోతారు కదా. కాదే జూడి పట్టుకున్నా ఏమన్నా ఏం కాలే. ఏం కాలే. ఇగో ఒక్క నిమిషం డాక్టర్ పోరా. ఆయన ముట్టుకుంటే ఆయనకు చచ్చిపోయే రోగం ఉంది కదా. అవును చచ్చిపోతాడు. మనం ముట్టుకున్నాడు చచ్చిపోలేదు కదా. అంటే మనుషుల్ని ముట్టుకుంటాడా? అయ్యో అది చెప్పకయ్యా, వాడికి ఎవరినైనా ముట్టుకుంటే చచ్చిపోతాడా అనుకుంటున్నాడని నెలకు 10 లక్షలు ఫీజు వసూలు చేస్తున్నా. అబద్ధం చెప్పా. అబద్ధం. ఇంకమ్మా వశీకరణం, ఈ రోబోట్ నాకు బాగా నచ్చింది. నేను పెళ్లి చేసుకుని ఫారెన్ వెళ్ళిపోవాలంట. దేనికి? అక్కడనే సెటిల్ అవుతాం. ఇక్కడ ఉంటే ఎవరో ఒకరు డిస్టర్బెన్స్ చేస్తారు. సార్ మీకు అర్థం కాలేదు సార్, రోబోట్ కాదు సార్. ఎవరు మరి? నా గర్ల్ ఫ్రెండ్ అండి. షాక్ అయ్యావా? నీ గర్ల్ ఫ్రెండ్? గర్ల్ ఫ్రెండ్ కాదే, ఇది రోబోట్. అదే చెప్తుంది. కావాలండి చెప్పనండి. అమ్మా నువ్వు రోబోటా ఆయన గర్ల్ ఫ్రెండ్ వా? రోబోట్. రోబోటా? ఒక్క నిమిషం ఆగండి సార్, దూరం తిరగండి సార్. మిమ్మల్ని పడిపోతారు. రోబోట్ అని చెప్తున్నానంటే నీ ఎంకమ్మా. నీతో ఉంటే రోజు 10, 20, 30 ఇస్తావు. 100 కోట్లు ఇస్తాడు, అమెరికా తీసుకెళ్తాడు. అయితే రోబోనా? ఈ రోబో నాది. ఇది రోబోటా మనిషా? మనిషే. మనిషి కాదు, రోబో. నన్ను పెళ్లి చేసుకుంటావా? మేము హ్యాపీగా ఫారెన్ కి వెళ్ళేసి వస్తాం. ఈ ఫీజు ఏమైనా ఉంటే మాకు ఆడిస్తాడు, తీసుకొని వెళ్ళిపో. చేశారంట్రా. ఖుష్బు మ్యామ్, కార్తిక్ అండ్ ప్రవీణ్ స్కిట్ బాగుంది, ఆ కాన్సెప్ట్ బాగుంది. వెరీ నైస్. శ్రీవిద్య నువ్వు చేసిన పార్ట్ బాగుంది. ఎవ్రీబడి ఇస్ డన్ వెల్ ట్రైడ్, వెల్ డన్. శివాజీ గారు బాగుంది, అందరూ బాగా చేశారు. ఎవ్రీథింగ్ గుడ్, నైస్. సో జడ్జెస్ స్కోర్స్ పరిస్థితి ఏంటి? శివాజీ గారు.
రైట్ సో మన ఇవాల్టి సాడే సెగ్మెంట్ ఎండ్ అయ్యేసరికి స్కోర్స్ వచ్చి బుల్లెట్ భాస్కర్ అండ్ టీమ్ 18 out of 20, Kevu Karthik and Padhas Praveen team 18 out of 20, Super Saddam and Yadav Raju team 19 out of 20, total of 55. పెద్దాయనా మీ పొలంలో మొలకలు వచ్చాయి. సో మొత్తానికి 60 స్కోర్స్ తెచ్చుకొని 60,000 గెలిచిన ఏకాఏక్ మనిషి మా పెద్ద మనిషి. ఈ ఎపిసోడ్ లో ఇన్ని గొప్ప గొప్ప విషయాలు జరిగాయి కాబట్టి ఇంకో గొప్ప విషయం జరగబోతుంది. 10,000 రూపీస్ సార్. ఈ 10,000 రూపీస్ చెక్ ఎవరికి ఇవ్వబోతున్నారు? బెస్ట్ పెర్ఫార్మర్స్ నోక్రాజు తాబూత్ రమేష్ వాళ్ళకి, అలాగే అది గిఫ్ట్ హ్యాంపర్ పెద్దయినా పెద్ద టీమ్ తో పెద్ద స్కోర్స్ తో పెద్ద అమౌంట్ తో పెద్ద పోస్టర్ ఇస్తారా? ముందే చెప్పే 10 రూపాయలు ఎక్స్ట్రా ఇచ్చాం దారి ఖర్చులు కొంటాయి అన్నారు, అది కూడా తీసుకోలేదు. యాక్చువల్ గా మేము గెలవాల్సిందే. ఆ స్ప్రే అది రాఘవ్ గారికి అవసరం అని కేవలం ఆయన కోసమే ఓడిపోయాం. ఈ గొడవని ఇంకా కాస్త కామెడీ గొడవగా మారుతాము మళ్ళీ నెక్స్ట్ వీక్ లో. బట్ ఫర్ నౌ గైస్ టేక్ కేర్, హ్యావ్ అ హ్యాపీ వీకెండ్ అండ్ ఐ హోప్ మీరు ఎపిసోడ్ ని ఫుల్ గా ఎంజాయ్ చేశారు. బికాజ్ వీ లవ్ యూ జబర్దస్త్ గా. గుడ్ నైట్ ఎవ్రీబడీ, సీ యూ నెక్స్ట్ వీక్.